మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును కాక. ఈ యొక్క లెంట్ దినాల్లో మరి ఉదయకాల ధ్యానములుగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవితమును క్రానాలజికల్ ఆర్డర్లో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినమందు నికోదేము, అదేవిధంగా మరి నూతన జన్మను గురించినటువంటి అనుభవమును మరి మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. నేటి దినము 7వ దినముగా మరి ఏర్పాటు చేయబడిన అంశము జీవజలము మరియు రక్షణ అనుభవము. ఈ యొక్క అంశంపై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠములు కీర్తనల గ్రంథము 42వ కీర్తన, అదేవిధంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 3 వచనాలు, మరి యొక్క వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనము నుండి 26వ వచనం వరకు. మరి ఇక్కడ అంశాలని మనము ధ్యానించినట్లయితే మొదటిగా కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 42వ కీర్తన మొదటి వచనమును మరి మనం గమనించినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని చెప్పి అక్కడ వాక్యంలో మరి మనం చదువుతూ ఉన్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కోరహు కుమారులు యెరూషలేము దేవాలయంలో తరతరాలుగా వారు ద్వారపాలకులుగా ఉంటూ ఉన్నారు. మరి వారు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అటివారు మరి చెరకు పట్టబడి మరి ఆ యొక్క యెరూషలేమునకు సుమారు 600 కిలోమీటర్లు మరి ఉత్తర దిశగా వారు చెరకొని పోయినప్పుడు, ఆ సమయంలో వారి దారి మధ్యలో ఈ యొక్క ఎడారి, ఈ యొక్క అడవులు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు మరి వారి దారిలో ఈ యొక్క దుప్పుల్ని మరి యొక్క జంతువుల్ని వారు చూసినట్లున్నారు. నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి వారు మరి దేవాలయానికి ఎంతో దూరంగా ఉన్నప్పుడు వారి హృదయంలో ఉన్నటువంటి బాధ, దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి ఆ తృష్ణ మాటలలో వర్ణించలేనటువంటిది. సో దాన్ని వారు ఈ దుప్పితో మరి పోల్చి ఇక్కడ కీర్తన రాయటం మనం చూస్తున్నాం. మరి దుప్పిని గురించి మనం గమనించినట్లయితే, ఈ యొక్క దుప్పి మనము భారతదేశంలో కూడా కాశ్మీర్ ఆ ప్రాంతంలో కస్తూరి జింక అని మనం వినుంటాం. ఆ కస్తూరి జింకకు బొడ్డులో నుండి ఒక మంచి సువాసన వస్తుంది. దాంతోనే పర్ఫ్యూమ్స్ అవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఆ యొక్క సువాసన ఎక్కడ వస్తుందో ఆ జింకకు తెలియదు. ఆ సువాసన కోసం అది ఇక్కడ వాసన అక్కడ వాసన వస్తుందని చెప్పి ఆ దుప్పి తిరుగుతూ ఉంటుంది. అట్లానే మరి కొన్ని దుప్పులు ఉంటాయి. వాటి శరీరంలో 6 చోట్ల నుండి ఒక మంచి సువాసన, చెవుల కింద మరి ఆ యొక్క కాళ్ళ కింద కొన్ని భాగాల్లో ఒక మంచి సువాసన ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఆ సువాసనను బట్టి ఈ యొక్క మరి క్రూరమైనటువంటి జంతువులు ఆ సువాసన కోసం వస్తూ ఈ జింకల దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క క్రూరమైన జంతువులు ఆ దుప్పుల్ని, ఆ జింకల్ని వేటాడి మరి చంపి తినేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఈ యొక్క దుప్పులు ఏం చేస్తాయంటే పరిగెడతా ఉంటాయి. ఆ యొక్క పరిగెట్టడంలో వాటికి భయంకరమైనటువంటి అలసట వస్తూ ఉంటుంది. అని అరుస్తూ ఉంటాయి. అటువంటి మరి ఆడికి ఎంతో దప్పికయి గొంతెండిపోయేటువంటి స్థితిలో ఉంటాయి. అవి ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా కానీ, ఏ కంపల్లో కానీ, ఏ యొక్క పొదల్లో దాక్కున్నా కానీ మరి ఆ వాసన అనేటువంటిది క్రూర జంతువులకు వస్తూనే ఉంటుంది. కానీ అవి ఎప్పుడైతే నీళ్ళల్లో దూకుతాయో ఆ యొక్క వాసన రావటం కానీ ఆగిపోతుంది. ఆ నీళ్ళల్లో మరి వాటి యొక్క దప్పి తీరుతుంది. అదేవిధంగా మరి అవి కనపడకుండా నీళ్ళలోనికి వెళ్ళి మరి వాటిని అవి కాపాడుకునేటువంటి ఆ యొక్క మరి ఆ విధంగా వాటిని అవి రక్షించుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ ఈ పరిస్థితిని మనం గమనించినట్లయితే దేవుని సన్నిధానము నుండి వారు దూరంగా ఉన్నప్పుడు వారికి ఎంతో భయంకరమైనటువంటి ప్రాణ భయము, దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి తృష్ణ, ఆ దప్పిక, ఆ ఆకలి మంట వారిని క్షణక్షణము వేధిస్తూ ఉన్నది. అదేవిధంగా మరి మనకు మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథము
55వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే అక్కడ మరి యెషయా భక్తుని ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం, దప్పిక కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీయూ ఇయ్యకపోయినను ద్రాక్షారసమును పాలనను కొనుడి అని అంటున్నాడు. సో ఇక్కడ రమ్మంటున్నాడు, ముందు ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. దప్పిక కొనిన వారలారా, మరి యొక్క దేవుని యొక్క సన్నిధి కోసము లేదా రక్షణ కోసము జీవజలము కోసము దప్పిక కొనిన వారలారా, ఇక్కడ 4 మరి వచనాలు లేదా 3 వచనాలు మనం గమనించినట్లయితే 4 సార్లు రండి 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 అని ఆహ్వానాన్ని తెలియజేయటం మనం చూస్తున్నాం. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి అని అంటున్నాడు. మనం ఈ లోకంలో ఏ మంచి పని చేసినా, ఏ నీతి కార్యం చేసినా మరి దాన్ని మనం కొనలేము. కానీ మరి ఇక్కడ యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి మాట మరి యెషయా భక్తుని ద్వారా ముందుగానే మరి అక్కడ మరి మాట్లాడటం మనం చూస్తున్నాం. దేవుడు మనతో నూతన నిబంధన, నిత్య నిబంధన మరి చేస్తాడని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నారు. ఆ యొక్క నిత్య నిబంధనలో ఉన్నటువంటి మనము 3వ వచనం, చెవి యొగ్గి ఆయన యొద్దకు వచ్చి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు, మీరు రక్షణ పొందుతారు, మీరు నిత్య జీవాన్ని పొందుతారని చెప్పి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ యెషయా భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 6వ వచనం నుండి 26వ వచనం వరకు మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో యేసుక్రీస్తు వారు 14వ వచనంలో అంటున్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు అని అంటున్నాడు. 10వ వచనం ముందు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఆ సమరయ స్త్రీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, నీవు మొదటిది దేవుని వరమును, రెండవది నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో, ఈ 2 విషయాలు నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను. సో ఈ మాట చెప్పినప్పుడు ఆమె, అమ్మో ఈ జీవజలం ఏంటి, ఇదేదో కొత్తగా ఉందే, ఒకవేళ ఆ జీవజలం నాకు దొరికితే నేను ఈ విధంగా ఒంటరిగా మధ్యాహ్న వేళ ఎండలో వచ్చి ఇంత దూరం, ఎందుకంటే ఆమె ఉన్నటువంటి పరిస్థితి మరి సమాజంలో ఆమెను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. 4 స్త్రీలతో కలిసి వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఒంటరిగా మిట్ట మధ్యాహ్నము ఎవరు లేనటువంటి సమయంలో మరి దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క నీళ్లు చేదుకొని వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మరి దేవుని యొక్క వరమును, నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నువ్వు ఎరిగి ఉంటే ఆయనను నీవు అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అని ఆమెతో అన్నాడు. అప్పుడు ఆమె అనుకుంటూ ఉంది, 13వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికగొనును, నేనేడ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు అంటుంది ఆ స్త్రీ, అయ్యా, ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిక కొనకుండునట్లు చేదుకొనుటకు ఎంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు అంటున్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. సో ఇక్కడ మనం గమనిస్తుంటే 15వ వచనంలో ఆమె అనుకుంటుంది, నేను ఆ ఊరు నుండి అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి ఈ నీళ్లు చేదుకోకుండా నేను అక్కడే ఇంట్లోనే ఉంటే ఒకవేళ ఆ జీవజలము ఆ విధమైనటువంటి నీళ్లు నాకు దొరుకుతాయేమో, అయ్యా మరి ఆ యొక్క నీళ్లు నాకు దయచేయమని చెప్పి ఆమె అడుగుతూ ఉంది. అప్పుడు మరి యేసుక్రీస్తు వారు నీ పెనిమిటిని పిలుచుకురామంటాం. ఆ తర్వాత ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేడు అనగా యేసు అంటున్నాడు,
నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే అని, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడని సత్యమే చెప్పితివనెను. అప్పటికే ఈ సమరయులు 5 దేవతలను ఆరాధిస్తూ 6వ దేవత మరి వెంబడి వారు వెళ్తున్నటువంటి పరిస్థితిలో మరి ఆమెను గురించి, ఆ ఊరి వారిని గురించి యేసుక్రీస్తు వారు ఈ మాట పలికినప్పుడు ఆ విషయాన్ని ఆమె గ్రహించి, అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అనింది. అప్పుడు చెప్తా ఉంది, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, అప్పుడు యేసు అంటున్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. సో ఈ విధంగా ఆమె అనుకుంటా ఉంది. సో యేసుక్రీస్తు వారు మరి ఆ విధంగా ఆ యెరూషలేమును గురించి ఆ విషయాలు చెప్పటము, అక్కడ ఆరాధన గురించి ఆ విషయాలు చెప్తున్నాడని ఆమె అనుకుంటుంది. 23వ వచనంలో, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినప్పుడు, అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా, మెస్సయ్య వస్తాడు అని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాకు మరి తెలియచేస్తాడన్నప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు అంటున్నారు, నువ్వు అంటున్నటువంటి ఆ మెస్సయ్యను నేనే అని ఆయన చెప్పినప్పుడు మరి మనము 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనం, నేను క్రీస్తును ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, సో అప్పటి వరకు ఆమె ఇక బావి దగ్గర తోడుకుంటున్నటువంటి నీళ్లు, లేదా అది కాక యేసుక్రీస్తు వారు ఇంకో ఏదో కొత్త రకమైనటువంటి నీళ్ళు ఇస్తారు అని అనుకుంటా ఉంది. కానీ ఎప్పుడైతే ఆయనే క్రీస్తని, ఆయనే మెస్సయ్య అని, ఆయనే మరి నిత్య జీవమును, జీవ జలమును ఇస్తాడని ఎప్పుడైతే ఆమె గ్రహించిందో, ఆమె ఆ కొండను విడిచిపెట్టి వెంటనే ఆమె మరి ఊరిలోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. మనం కూడా ఈ కాలంలో మరి ముఖ్యంగా ఈ యొక్క మండల కాల ధ్యానములలో ఎటువంటి మరి కుండలను పట్టుకొని ఎక్కడ మరి మనము ఈ యొక్క మరి నీళ్ల కోసము వెతుకుతూ ఉన్నాం. మరి ఎప్పుడైతే మరి ఆ కీర్తనాకారుడు 42వ కీర్తన 3వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. అదేవిధంగా 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. సో ఇక్కడ కీర్తనాకారుడు, నువ్వెందుకు ఇంకా కృంగి ఉన్నావు, నీవు ప్రార్థన చేయి అని చెప్పి తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. యెషయా 55 మరి 3వ వచనంలో మనం చదువుకున్న రీతిగా, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. సో దేవుని యొక్క మాట విని, ఆ సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఆయన మాట విని ఆ కుండను విడిచిపెట్టి ఆయనను నమ్మి ఆయన దగ్గర నుండి ఆ యొక్క జీవ జలమును పొందుకొని ఉన్నదో, మనం కూడా మరి దేని మీద ఆధారపడి మనం జీవిస్తున్నామో ఆ కుండలను విడిచిపెట్టి మరి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, ఉచితంగానే ఊరకనే మన యొక్క మరి నీతి క్రియలు ఏవి కూడా సంపాదించలేనటువంటి మరి ఆ గొప్ప ధన్యతను, ఆ నిత్య జీవాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ జీవ జల నదులను యేసుక్రీస్తు వారు ఉచితంగా నీకు నాకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఆయన మాట విని ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యము, ఈ ధన్యతను మరి మనం సంపాదించుకుందాం. ఆ విధంగా మరి సంపాదించుకున్నట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన ఏకీభవించండి. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమల రాజా,
మరి మా తండ్రి, ఈ లోకములో మేము సత్యాన్ని గ్రహించక ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మరి మా తండ్రి మేము నాయన మా యొక్క దప్పిక తీర్చుకుంటూ ఉండగా, గొప్ప దేవ మరి మా తండ్రి నాయన మరి మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప జీవజలమును బట్టి, ఈ రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి మేమందరము మా తండ్రి ఆ యొక్క జీవజలాన్ని నాయన మా తండ్రి నాయన సేవించుటకు, అది పొందుటకు, యేసుక్రీస్తు వారి మాట విని ఈ యొక్క రక్షణ భాగ్యం పొందుటకు మీ కృప మాకు దయచేయమని మరి మా తండ్రి యొక్క ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు తోడై ఉండి జీవజలము మీకు అనుగ్రహించి వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్.